అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన చర్మం మన లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ అని తెలుసు, కానీ చర్మ సౌందర్యం మాత్రమే కాదు, చర్మ సంరక్షణ కూడా చాలా అవసరం. ఇవాల్టి పొల్యూషన్ ఉండే రోజుల్లో చాలామందికి స్కిన్ కేర్ గురించి విపరీతమైన డౌట్స్ ఉన్నాయి. అండ్ కాస్మెటిక్గా అందంగా ఆనందంగా ఉండాలని అందరికీ కోరిక ఉంది. కానీ 27 ఏళ్ల క్రితమే మనకి ఇవన్నీ తెలియనప్పుడే ఈ ప్రొసీజర్స్ని ప్రవేశపెడుతూ కాస్మెటిక్ డర్మటాలజీలో ఎస్థెటిక్స్లో స్పెషలైజ్ చేసి చూడ్డానికి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండే చాలా డిప్రెసింగ్ కండిషన్స్ నుంచి విముక్తి కల్పిస్తూ అందం కేవలం అందం మాత్రమే కాదు, చర్మానికి ఆరోగ్యం కూడా ప్రసాదిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు డాక్టర్ శైలజ సూరపనేని గారు. కాస్మెటిక్ డర్మటాలజిస్ట్. వరల్డ్ ఎక్స్పోజర్ తోటి ఇప్పటి వరకు దగ్గర 3 లక్షల మంది పేషెంట్లకి వైద్యం చేయడమే కాకుండా ఎన్నో ఇంకా చాలా విషయాలు ఆగిపోయాయి వాళ్ళ లైఫ్లో అనే పరిస్థితుల నుంచి విముక్తి కల్పించి తన జీవితాన్ని ప్రయాణాన్ని సార్థకంగా చేసుకుంటున్నారు. మన టాప్ డాక్టర్ సిరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిషియన్స్ డాక్టర్ శైలజ సూరపనేని గారు. మ్యామ్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం అండి. కాస్మెటిక్ డర్మటాలజీ ఇప్పుడు ఎంత ఊపందుకుందో అందరికీ తెలుసు. మనకి గల్లీకి 4 క్లినిక్స్ కనిపిస్తున్నాయి. బట్ మీరు వచ్చిన రోజుల్లో బహుశా అంత పాపులర్ కాదేమో ఈ విభాగం. సో మీరు అసలు డర్మటాలజీలోకి ఎలా వచ్చారు అండ్ వై డిడ్ యూ చూస్ కాస్మెటిక్ డర్మటాలజీ? డర్మటాలజీ అనేది ఏంటంటే, ఫస్ట్ నాకు అసలు డర్మటాలజీ అనేది నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. నిజంగా చెప్పాలంటే నాకు ఐ యూస్ టు లైక్ గైనకాలజీ సో వెల్. నాకు చాలా ఇష్టం గైనకాలజీ అంటే. ఎంత ఇష్టం అంటే ఒక ఎస్పెషలీ అబ్స్ట్రిషన్ అవ్వాలని నాకు కోరిక ఉండేది. ఎందుకంటే చిన్న బేబీ పుట్టంగానే నాకు అసలు ఐ వాంట్ టు ఫీల్ దట్ అనమాట, ఆ హ్యాపీనెస్ అదంతా. కాకపోతే ఏంటంటే పెళ్ళయిన తర్వాత మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని బరువులు బాధ్యతలు అన్నీ ఉంటాయి. సో మా హస్బెండ్ వచ్చి ప్లాస్టిక్ సర్జన్. ఓ వావ్. సో ప్లాస్టిక్ సర్జన్ అయినప్పుడు అప్పటికి నేను ఇంకా పీజీ చేయలేదు. సో మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ ఉండేది, ఏం చేయాలి. నేనేమో గైనకాలజీ అంటే స్టఫ్ అంటే నేను బిజీ అవుతాను, నువ్వు బిజీ అయితే ఇట్స్ కష్టం, నైట్ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది, పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు, ఇట్స్ బెటర్ టు డూ డర్మటాలజీ అన్నారు. ఇష్టంగానే ఒప్పుకున్నాను. కానీ బట్ తర్వాత జాయిన్ అయిన తర్వాత చాలా విపరీతంగా నచ్చింది డర్మటాలజీ. అన్న తర్వాత ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది అనిపించింది. సో తర్వాత ఈయన ప్లాస్టిక్ సర్జన్, హీ వాంట్స్ టు డూ కాస్మెటిక్ ఎస్థెటిక్ సర్జరీ అనమాట. లావుగా ఉన్న వాళ్ళని ఎక్కడైనా ఫ్యాట్ ఎక్కువగా ఉంటే దాన్ని తీసేయడము, ఫేస్ లిఫ్ట్లు, ముక్కు సరి చేయటాలు, ఇలాంటివి కాస్మెటిక్ సర్జరీస్ అనమాట. సో అది బ్రెజిల్ ఈజ్ ద కాస్మెటిక్ హబ్. సో రియో ఈజ్ ద కాస్మెటిక్ హబ్ అనమాట. సో అప్పుడు డాక్టర్ పితంగి అని మంచి వరల్డ్ నోన్ కాస్మెటిక్ సర్జన్ ఉండేవారు ఆయన. డాక్టర్ పితంగి దగ్గర ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అక్కడ సీట్ ఇచ్చేవారు అనమాట. సో వరల్డ్ అంతటి నుంచి వచ్చేవారు. మొత్తం మీద ఒక 8 ప్లాస్టిక్ సర్జన్స్ని సెలెక్ట్ చేసుకునేవారు అనమాట ట్రైనింగ్. సో అలాగే అక్కడ రియోలో డాక్టర్ అజూలా అని ఉన్నారు, సంతకాజాలో. సో డాక్టర్ అజూలా అంటే ఆయన డర్మటాలజీ పుస్తకం రాశారు, ఆయన ఆథరు. సో సీనియర్ మోస్ట్ డర్మటాలజిస్ట్ అనమాట. వాళ్ళ అబ్బాయి కోడలు డర్మటాలజిస్ట్, కూతురు అందరూ ఫ్యామిలీ ఆఫ్ డర్మటాలజిస్టులు అనమాట. ఆయన సీనియర్ మోస్ట్ ఇన్ రియో, బ్రెజిల్లోనే ఈజ్ పాపులర్. సో సంతకాజానే, ఆయన కూడా సంతకాజా, డాక్టర్ పితంగి కూడా సంతకాజా అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. మనకి నిమ్స్ ఎలాగో అక్కడ సంతకాజా అలాగనమాట. సో అక్కడ జాయిన్ అవ్వాలి అంటే కనుక షుడ్ రైట్ ద ఎగ్జామ్, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్లో నువ్వు క్వాలిఫై అయితేనే దే టేక్ యూ అనమాట. సో దానికి ముందు మనం లాంగ్వేజ్ నేర్చుకుని ఒక 1 year దానికి ప్రిపేర్ అయ్యి రాసి ఎగ్జామ్ పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి మనం సంతకాజాలో జాయిన్ అవుతాం. Wow. So you basically learned what language, ma'am? Portuguese. I can speak Portuguese. Wow, wonderful. So అలాగా అక్కడ 3 years డర్మటాలజీ కోర్స్ చేసిన తర్వాత అదే సంతకాజాలోనే ఎస్థెటిక్ కోర్స్ ఉంది, అది ఒక 2 years ఎస్థెటిక్ మెడిసిన్ చేసి దెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా అనమాట. అప్పటి నుంచి స్టార్ట్ చేసి 2003 నుంచి స్టార్టెడ్ మై ప్రాక్టీస్. సో అక్కడ నుంచి 2003 నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. చాలా ఎంత లవ్లీ జర్నీ అండి. అంటే బహుశా ఈ కోరికని అందరం మనం డినై చేస్తాం, కానీ అందరికీ అందంగా కనిపించాలని ఒక తపన ఉంటుంది కదండి. గర్ల్స్, బాయ్స్, మెన్, విమెన్ అందరికీ.
కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. కొంతమంది చాలా ఇదిగా చెప్తారు, అబ్బా ఏముంది బ్యూటీ అనేది ఏముంది, అది అంత పెద్ద మనసుని చూడండి మనసుని చూడండి అంటారు. కానీ ఎవరికైనా కూడా అది లోపల అనేది ఉంటుంది. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఎక్కువ అవ్వకూడదు, కరెక్ట్, అది ఉండాలి. ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ లైన్ని మనం క్రాస్ చేయకూడదు. ఎప్పుడైనా అందం వేరు, అందానికి మనం విపరీతంగా దానికి దాసోహం అవ్వడం వేరు. కరెక్ట్, చక్కగా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, అది మన బడ్జెట్లో ఉండాలి, మన ఎకనామికల్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలి. కానీ వాళ్ళేదో చేయించుకున్నారు, వీళ్ళేదో చేయించుకున్నారు, మనకి లేదే అన్న బాధపడకూడదు. నీట్గా ఉండాలి, మనం ఎఫోర్డబుల్ ప్రైస్లో చక్కగా అందంగా కనిపించడం అనేది తప్పు అనేది కానే కాదు. ఎస్ మ్యామ్. మీరు చేసే ప్రొసీజర్స్ అన్నీ ఏంటి మ్యామ్? ఇప్పుడు అంటే మీరు బ్రెజిల్లో ఎస్థెటిక్స్ చదువుకున్నారు, అంతకుముందు కాస్మెటిక్ డర్మటాలజీ మీరు చేశారు కాబట్టి వాట్ ఆర్ ఆల్ ద ప్రొసీజర్స్ దట్ యూ డూ ఎట్ యువర్ క్లినిక్ నౌ? ఎవ్రీథింగ్ అండి. అంటే జనరల్ డర్మటాలజీ చూస్తాను, బట్ కాస్మెటిక్ ప్రొసీజర్స్, హెయిర్ రిమూవల్ టు ద యాంటీ ఏజింగ్, యాక్నీ, మెలాస్మా, పిగ్మెంటేషన్, ఎవ్రీథింగ్ వీ టేక్ కేర్ అనమాట. బొటాక్స్, ఫిల్లర్స్ అండ్ హెయిర్కి పిఆర్పి, జిఎఫ్సి, ఎవ్రీథింగ్ వీ డూ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే ఈరోజు మీరు వస్తే వెంటనే నేను సజెస్ట్ చేయను, అమ్మ రండి కెమికల్ పీల్కి రండి, లేజర్కి రండి అనేది చెప్పకూడదు. అసలు ఫస్ట్ మీ స్కిన్ ఏంటో చూడాలి, మీ లైఫ్ స్టైల్ అనేది నేను స్టడీ చేయాలి. అది చేసి మీ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి, మీ స్కిన్ సరిగ్గా ఏముందో లేదో, మీ జెనెటిక్స్ ఏంటో నేను చూసుకోవాలి. అన్నీ చూసుకొని మీ స్కిన్ని ప్రిపేర్ చేసి దెన్ ఐ షుడ్ డూ ఎనీ, అంటే అవసరం అనుకుంటే అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. అంతేగాని అవసరం లేకోకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ప్రొసీజర్ అంటే కనుక అది కమర్షియల్ అవుతుందేమో అనిపిస్తుంది. అండ్ దానివల్ల కూడా చాలా అనర్థాలు కూడా జరుగుతాయి. అండ్ మనకి న్యాచురల్ స్టేట్లో ఉండే బ్యూటీ నుంచి పూర్తిగా మారిపోతున్న మొహాలు చూస్తున్నాయి ఇప్పుడైతే. మరి బట్ నో జడ్జ్మెంట్స్ మ్యామ్, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ అంటే. కానీ ఇక్కడ ఇప్పుడు రెవల్యూషన్స్ మాత్రం చాలా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, ఎలా వైటనింగ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి, స్కిన్ కలరే మారిపోతుంది మనుషుల్ని. కానీ స్వప్న గారు నాకు తెలిసి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కనుక డెఫినెట్గా ఇలాగా, అంటే మీరు రాగానే ఇప్పుడు ఏమైపోయిందంటే పార్లర్స్ కూడా ఇప్పుడు చిన్న టెక్నీషియన్స్ వాళ్ళు చదువుకుంది 7th 10th చదువుతారు, నాట్ మోర్ దెన్ దట్. వాళ్ళు ఎక్కడో ఏదో ఒక చిన్న కోర్స్ చేసేసి వచ్చి వాళ్ళు ఓపెన్ చేసేసి వాళ్ళు పిఆర్పీలు వాళ్ళు అన్నీ చేస్తుంటే, జిఎఫ్సీలు అన్నీ చేస్తుంటే, బొటాక్స్లు అన్నీ చేస్తుంటే అంటే వాళ్ళు మళ్ళీ అంతా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తుంటాయి. మళ్ళీ తిరిగి మా దగ్గరికి వస్తారు. కానీ ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో చూడుకోకుండా వాళ్ళు అసలు ఏంటి అనేది చూడాలి కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కదా, అలా వెళ్ళడం. కానీ ఎడ్యుకేటెడ్ కూడా వెళ్తుంటే అది చాలా బాధగా అనిపిస్తుంది. చాలా నిజం. మీరు నాకు మొన్న క్లినిక్లో సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ పాప మెడికల్ ఆంకాలజిస్ట్, హిమాంకాలజీ చేస్తుంది, జనరల్ మెడిసిన్ పీజీ 3rd year. ఆ పాప హైడ్రాఫేషియల్ ఒక అమ్మాయి ఇంటికి వచ్చి చేస్తుందంట. సో బ్యూటీ పార్లర్ అమ్మాయి 2500కి సెషన్ చేస్తుందంట. అసలు ఘోరమైన యాక్నీ తోటి అంతా వచ్చిందనమాట. అంటే యాక్నీ ఫామ్ ఎరప్షన్ అనమాట, ఎలర్జీ లాగా వచ్చేసింది. సో వస్తే అమ్మ నువ్వు డాక్టర్వి, మెడిసిన్ ఫైనల్ ఇయర్ పీజీవి, నువ్వెందుకు అంటే ఒకసారి ఊరికే చెక్ చేద్దామని వెళ్ళాను మేడం అన్నారు. చెక్ చేయటం ఏంటమ్మా, ఇది స్కిన్, ఇప్పుడు మీరే ఇలా చేస్తే ఇంకా మామూలు తెలియని వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నా, మనం ఎంత ఇదైనా కూడా మనం టెంప్ట్ అవ్వకూడదు. ఇప్పుడు హైడ్రాఫేషియల్ అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే 5000 అవుతుంది, లేదంటే 7000 అవుతుంది, అక్కడికి వెళ్తే 2000లో చేస్తున్నారని మీరు అక్కడికి వెళ్తే కనుక మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకని డాక్టర్లు అయితే అట్లీస్ట్ మీకు ఇది అవసరమా కాదా, ఏ ప్రొసీజర్ అవసరము, మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది అని చెప్తారు, గ్యారంటీ మ్యామ్. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకూడదు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.